గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలో ఒక టార్గెట్లు అయితే చెప్పాను ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే, ఈరోజు ఆ మార్కెట్ నిఫ్టీ వచ్చేసి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటే 22,625 వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పాను ఫ్రెండ్స్. అదేవిధంగా 22,000 ఇక్కడ వచ్చేసి మార్కెట్ అక్కడే వచ్చి ఆగింది ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మరి ఏం జరగబోతుంది? ఇది నేను చెప్పినది అయితే ఈరోజు జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమేను. అది ఇలాగే జరగాలని రూల్ ఏమీ లేదు కాదంటే, నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో దాన్ని మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. అంతే తప్ప ఇలాగే జరుగుతుంది గ్యారంటీగా అని మాత్రము కాదంటే ఇలా జరగవచ్చు అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో నా అభిప్రాయం ప్రకారంగా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు 22,550 వరకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఇది గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ నేను చెప్పిన ప్రకారంగా ఇది గ్యాప్ డౌనే అయింది, మరి ఎక్కడి వరకు వచ్చే అవకాశాలు ఉంది మార్కెట్ అనేది అంటే కనుక ఇక్కడ ఒక టార్గెట్ అయిపోతుంది 500. సో ఇది కూడా దాటేస్తే కనుక ఇక్కడ ఒక టార్గెట్ ఉంది దీనికి 22,400. 500 దాటితే కనుక 400 ఒకేసారి వస్తుందా అంటే అలా అని రావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మార్కెట్ ఉందో ఈ మార్కెట్ ప్రకారంగా దీని టార్గెట్ వచ్చేసి ఇక్కడతోనే ఆగిపోవాలి 400. ఈ 400 ఒకవేళ ఇక్కడే ఆగిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఇక్కడే ఆగిపోయినా కూడా రేపు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ రేపు ఈ టార్గెట్ ఈ 500 అనేది ఏదైతే ఉందో మనకు 550 అనేది ఏదైతే ఉందో మనకు ఈ లైన్, ఈ 550 దాటి వస్తేనే మార్కెట్ ఇక్కడి వరకు వస్తుంది. ఇది ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్స్. దీనికి ఈ లెవెల్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్. అంటే ఇది ఎక్కడ ఉంది? ఇది దాటి వస్తే కనుక ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఎంత? ఇది 513. సో 513 కనుక దాటి వస్తేనే మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడి వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఎంత? 421 కాదు ఫ్రెండ్స్, ఇది 410 వరకు వస్తుంది. ఇక్కడ మార్కెట్ అనేది 410. ఈ 410 385 మధ్యలో కొంత అనేది డ్రామా నడవాలి. సో ఆ డ్రామా నడిస్తే కనుక 385 అనేది క్రాస్ చేస్తుంది మార్కెట్. సో 385 క్రాస్ చేస్తే కనుక మార్కెట్ అనేది ఇంకా డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం బ్యాంక్ నిఫ్టీని చూస్తే కనుక ఇక్కడ కొంత అయితే మాత్రము అప్ సైడ్ మూమెంట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో కొంత అనేది అప్ సైడ్ చూపిస్తుంది. సో మేబీ కొంత వెళ్ళొచ్చు, ఇక దీన్ని క్రాస్ చేయొచ్చు, కానీ పూర్తిగా నిలబడుతుందని మాత్రం అయితే నాకు అనిపించట్లేదు. సో కిందికి వచ్చేస్తే నా ఉద్దేశం ప్రకారంగా ఇది కూడా మార్కెట్ కిందికి రావాలి. కిందికి వస్తే ఎక్కడ వరకు రావాలి? ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పైన ఉన్నది 900 అనేది. 900 పైన అంటే ఇక్కడ 020 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. డౌన్ సైడ్ రావాలంటే మాత్రం మార్కెట్ ఈ 49,900ను దాటేసి కిందికి రావాలి. 48,900ను దాటేసి కిందికి రావాలి ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఆగొచ్చు మార్కెట్. ఈ మధ్యలో, ఈ రెండింటి మధ్యలో ఇది కొట్టేస్తేనే నెక్స్ట్ అనేది దీనికి డౌన్ సైడ్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో డౌన్ సైడ్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది? ఈ రేంజ్లో ఉంటుంది. ఒక్క నిమిషం. దీనికి డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత? ఇది 413 ప్లస్ 331 48,331ను క్రాస్ చేయాలి.
నెక్స్ట్ 48,331ని క్రాస్ చేయాలి. క్రాస్ చేసి వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ పూర్తిగా నిలబడిపోవాలి మార్కెట్. ఏదైతే నిన్నటి క్లోజింగ్ ఉందో మార్కెట్లో, నిన్నటి క్లోజింగ్ కింద పూర్తిగా మార్కెట్ నిలబడిపోవాలి. ఆ నిలబడిపోతే మాత్రమే ఇంకా డౌన్ సైడ్కు వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే నాకు కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం బ్యాక్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే నాకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు ఏదైనా చేయాలంటే మీ సొంతంగా ఆలోచించి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.